గట్కేసర్లో జరిగిన రైలు ప్రమాదం ఏదైతే ఉందో వారం రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరిగింది ఏంటి అన్న దానిపైన ఒక క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ అరే ఏమైంది, ఎందుకు చనిపోయింది, సరే ఆమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లలకి ఏమని చెప్పి ఆమె ఒప్పించింది అన్న ప్రశ్న అందరిలో కూడా మెదులుతోంది. అండ్ ముఖ్యంగా బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజెస్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ మదరు పిల్లలు అందరూ కూడా చాలా కూల్గా ఉన్నారు. కంటిన్యూస్గా మనకి ఆ అబ్బాయి వాళ్ళ మదర్తో మాట్లాడుతున్న విజువల్సే మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ మాస్టర్తో కూడా మాట్లాడిన అబ్బాయి చాలా స్ట్రాంగ్ అబ్బాయి అండ్ వెరీ బ్రేవ్. ఎటువంటి డిప్రెషన్కి లోన్ అయినా కూడా, అంటే తన ఫ్రెండ్స్కి సంబంధించి ఎవరు లోన్ అయినా తిను మోటివేట్ చేసి బయటికి తీసుకురాగలిగే అంత సత్తా ఉంది అబ్బాయికి అని చెప్పి వాళ్ళ యొక్క టీచర్స్ చెప్తూ ఉన్నారు. మేబీ దీనికి సంబంధించి ఏమైనా వాళ్ళ మదర్తో ఏమైనా డిస్కస్ చేస్తున్నారా? ఎందుకంటే రైల్వే స్టేషన్కి వెళ్ళినంత వరకు కూడా సూసైడ్ చేసుకుంటారని చెప్పలేదా? ఎందుకంటే ఒకవేళ చెప్తే ఆ పిల్లలిద్దరూ ఫేస్లో కానీ ఎక్కడ కూడా ఒక ఆందోళన కానీ ఏది కూడా కనిపించట్లేదు. ఏమై ఉండొచ్చు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సైకియాట్రిస్ట్ హరీష్ చంద్ర గారు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ముఖ్యంగా ఈ కేసు మనం చూసుకున్నట్లయితే రైల్వే ట్రాక్కి సంబంధించి అండ్ వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడం జరిగింది. సో అందులో మనం పర్టికులర్గా కనుక అబ్జర్వ్ చేస్తే విజయరెడ్డి గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు, చాలా ప్రశాంతంగా, అంటే ఎటువంటి టెన్షన్ లేదు, పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటాము ఆ భయం లేదు, అంటే ఎక్కడ కూడా ఏది కనిపించట్లేదు. సో అదే ఇంకా ఎక్కువ అందరినీ కూడా క్వశ్చన్ రైజ్ చేసేలా చేస్తుంది. చెప్పలేదా? ఒకవేళ చెప్పినా వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు, ఆ అబ్బాయి వాళ్ళ మదర్కి ఏమని చెప్పి గైడ్ చేస్తున్నారు అని చెప్పి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసినంత వరకు మీకేమనిపించింది సార్? ఫస్ట్లీ అంటే అది ఒక వెరీ షాకింగ్ ఇన్సిడెంట్ కదా. జస్ట్ ఆ క్వశ్చన్ ఒకవేళ మనం డిస్కస్ చేస్తే, అంటే వాళ్ళు ఎట్లా అంత రిలాక్స్డ్గా అంత కూల్గా ఎట్లా కనిపించిండ్రు అంటే, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఒక షేర్డ్ డెల్యూజన్ అని ఉంటుందండి. సో ఒక్కరికి ఒక సూసైడాలిటీ టెండెన్సీ, ఒక్కరికి ఒక సూసైడ్ సెల్ఫ్ హార్మ్ ఐడియా వచ్చింది అంటే అదే అంటే వీళ్ళ కేసులో పిల్లలిద్దరు. సో వాళ్ళిద్దరూ కాన్స్టెంట్గా అదే డిస్కస్ చేస్తున్నప్పుడు మదర్ ఆమె హోప్లెస్నెస్ గురించి, తన నా లైఫ్ ఏం హ్యాపీ లేదు, ఒకవేళ ఓవర్ మంత్స్ కొన్ని నెలల తరబడి అదే చెప్పుకుంటూ వచ్చింది అని అనుకుంటే, ఇఫ్ యూఆర్ అజ్యూమింగ్ దట్, సో దే విల్ స్టార్ట్ బిలీవింగ్. వాళ్ళకు కూడా ఆమె మైండ్, ఆమె ఐడియాస్, ఆమె థాట్స్ ఫిక్స్ అయిపోతారు. ఓకే, లైఫ్లో మనకి ఇంకేం లేదు, లైఫ్లో పెద్దగా మనం ఇంకా బ్రతికి చేసేదేం లేదు, హ్యాపీనెస్ ఉండదు ఇంకా మనకి లైఫ్లో. దీస్ మస్ట్ బి ఆ మదర్ థాట్స్. సో పిల్లలతో, సో ఇక్కడ ఏమై ఉండొచ్చు అంటే ఇమోషనల్ డిపెండెన్స్ ఉల్టా తిరిగి ఉండొచ్చు. వేర్ మదర్ ఎక్కడైతే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలనో ఇమోషనల్లీ, ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ది అదర్ వే. తన బాధ అంతా పిల్లలకు చెప్పుకుంటూ, పిల్లలకు షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా దిల్ స్టార్ట్ బిలీవింగ్, అవును మదరే లేకుండా, మదర్లో ఏం హ్యాపీనెస్ లేనప్పుడు నేనుండి ఏం చేస్తాను, నేనేం కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నా కదా పాపం. సో మదర్ వెళ్ళిపోదాం, ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోదాము, విల్ లీవ్ దిస్ లైఫ్ వద్దు అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా దే బికేమ్ పార్ట్ ఆఫ్ దట్ ఐడియాలజీ. ఆ మదర్ ఏదైతే డిప్రెస్డ్ సూసైడాలిటీ థాట్స్ ఉండేనో, ఇట్ ఎన్గల్ఫ్డ్ ద చిల్డ్రన్ ఆల్సో. సో వాళ్ళు భయపడుకుంటూ పోవడానికి లేదు, ఇంకా దేవర్ ఆల్రెడీ ఇన్ అ వే. ఆ రోజు అని అనుకున్నో లేదో కానీ కొన్ని రోజుల నుంచి ప్రాబబ్లీ దే డిస్కస్ చేసి ఉండొచ్చు, మన లైఫ్లో ఏం లేదు నాన్న పాపతోని కానీ వాళ్ళ బాబుతోని కానీ, దే మస్ట్ హ్యావ్ షేర్డ్ అబౌట్. సో ఇన్ దట్ కేస్ ఒక కామన్ షేర్డ్ డెల్యూజన్ లాగా డెవలప్ అయిపోయి దే వెంట్ అహెడ్ విత్ దిస్ హారిఫిక్ యాక్ట్. ముందుగానే ఏమైనా డిస్కస్ చేసి ఉండొచ్చు అంటారా? అంటే మేబీ అందుకనే వాళ్ళంతా కూల్గా, ఇటు పిల్లలు కానీ లేకపోతే ఆవిడ కూడా ఇంత కూల్గా ఉండడానికి. ఇంత ప్లాన్డ్ గా ఉన్నది అంటే అదేమి ఇంపల్సివ్ గా జరిగింది కాదు. తక్కువని ఎప్పుడో ఆర్గ్యుమెంట్ అయిపోయి సడన్ గా పోయి దుంకడము అట్లాంటివి కొన్ని ఉంటాయి మనం చూసినాయి, లేకపోతే పాయిజన్ తాగేయడం ఏదైనా ఆర్గ్యుమెంట్ తర్వాత. ఇది అట్లాంటిది లేదంటే అట్లీస్ట్ మనకి వార్తలతో తెలిసింది ఏంటి అంటే ఆమె వాళ్ళ మదర్ కి ఇంట్లో ఇంకేదో చెప్పిపోయింది, వాళ్ళు హాస్టల్స్ నుండి అక్కడ పికప్ చేసుకుంది. సో ఇట్ వాజ్ ప్రాబబ్లీ కొన్ని రోజుల నుంచి డిస్కస్ చేసి ఉండొచ్చు వాళ్ళు, ఇట్లా చేసుకుందాము, మన లైఫ్లో ఇంకేం లేదు, నో పాయింట్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇవన్నీ రిపీటెడ్గా అదే మాట. అండ్
వాళ్ళ మదర్ ఏమి అంటే నార్మల్ జస్ట్ రెగ్యులర్ లేడీ కూడా కాదు. షీజ్ అ మంచి జాబ్ ఉన్న, మంచి చదువుకున్నామా. సో కమింగ్ ఫ్రమ్ ఒక అథారిటేటివ్ ఫిగర్ కదా. ఇప్పుడు ఆ పిల్లలు దే ఆర్ అబౌట్ 16-17 ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి హర్ మదర్ దేర్ మదర్. అండ్ అన్ఫార్చునేట్లీ ఫాదర్ ఈజ్ అబ్సెంట్, ఈజ్ నాట్ ఇన్ ద కంట్రీ, ఇంట్లో ఉండడు. సో బాండ్ అంతా బోత్ ఫాదర్ అండ్ మదర్ రోల్ మదరే ఫుల్ఫిల్ చేసి ఉండొచ్చు. సో షీ ఈస్ ద అథారిటీ ఫిగర్. మదరే అట్లా చెప్పినప్పుడు దే స్టార్ట్ బిలీవింగ్. సో లైఫ్ ఇస్, అందుకే మనకి ఇక్కడ టాకింగ్ ఇనీషియల్ గా చూసినప్పుడు వాళ్ళు ఎట్లా అంత రిలాక్స్డ్ ఉన్నారు. వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు ఆమె బలవంతంగా పట్టుకొని పోవడానికి. పెద్దోళ్ళు, వాళ్ళకు కూడా ఒక మైండ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు ఎట్లా అమ్మని ఆపకుండా ఉన్నారు అనే క్వశ్చన్ మనకు అందరికి కరేజ్ అవుతుంది. బట్ దెర్ ఈస్ అ సిచ్యువేషన్, దెర్ ఈస్ అ కండిషన్ వేర్ షేర్ డిల్యూజన్, తన ఐడియాస్ ని వాళ్ళకి కూడా షేర్ చేసుకుంటూ 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 వాళ్ళు కూడా ఆమె థాట్స్ లోనే వచ్చేసి ఉండొచ్చు. సో ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ అ కేస్ ఆఫ్ అట్లాంటి సందర్భంలో దే జస్ట్ అమ్మ రారా నాన్న లెట్స్ గో, లెట్స్ గో అంటే వాళ్ళు కూడా దే జస్ట్ సెడ్ ఓకే అమ్మ. ఇంకోటి ఏంటంటే జనరల్లీ మన దాంట్లో అమ్మని గట్టిగా అపోజ్ చేయలేకుండా, పేరెంట్స్ని అమ్మ అని కాదు అపోజ్ చేయకుండా ఒక రకంగా పెరుగుతూ ఉంటాం మనం చిన్నప్పటి నుంచి. అమ్మ చెప్పింది కరెక్టే ఉండొచ్చు, అమ్మ చెప్పేది కరెక్ట్, ఇట్లనే పెరుగుతాం ఎవరైనా, ఈ విషయం అని కాదు జనరల్లీ. సో అవుట్ రైట్లీ వాళ్ళు అపోజ్ చేయలేదేమో ఇనిషియల్లీ. సో అట్లా 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 అంటే ఇప్పుడు వాళ్ళ మేబీ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లోనైనా అపోజ్ చేయకపోయినప్పటికీ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడైనా దట్టు పెద్దవాళ్ళు కాబట్టి అటు కుటుంబ సభ్యులకు బికాస్ దే చెప్పడం వర్ కానీ ప్రిపేర్డ్. ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ లో ఆ అబ్బాయి స్ట్రాంగ్ ఉండేవాడు, వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేస్తుండే అని మీరు అంటుంది వాళ్ళ చూసాను. మాస్టర్ చెప్పారు. ఆయన కేస్, ఇన్ హిస్ కేస్ హీ వాజ్ ఆల్రెడీ ప్రాబబ్లీ అంటే ఇది క్రూడ్ వర్డ్ ఉండొచ్చు కానీ ఒక రకంగా బ్రెయిన్ వాష్ అయి ఉండొచ్చు వాళ్ళ మదర్ చెప్పిన మాటలతోని అనుకుంటున్నాం. లేకపోతే అదర్ దన్ దట్ బ్రెయిన్ వాష్ అయినప్పుడే హెజిటెన్సీ ఉండదు కదా లైఫ్ ఇచ్చేయడంలో. ఇప్పుడు మనం ఈ సూసైడ్ బాంబర్స్, సూసైడ్ కిల్లర్స్, ఈ టెర్రరిస్ట్లను చూస్తాం, దే ఆర్ ఆల్ బ్రెయిన్ వాష్. సో లైఫ్ పైన వాళ్ళకి పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవు బికాస్ దే ఆర్ ఇన్ సర్టెన్ ఒక 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 ఐడియాలజీ వచ్చేస్తుంది వాళ్ళకి. సో మేబీ మదర్ ఎంత ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ లో ఉండేనో, మదర్కి ఎంత ఎంప్టీనెస్ అనిపించిండనో, షీ హ్యాడ్ నో బడీ బట్ ద చిల్డ్రన్. ఇన్ దట్ కాంటెక్స్ట్ నేను లేనప్పుడు వీళ్ళు కూడా అదే సఫరింగ్ అవుతారు కదా అని వాళ్ళకి అట్లనే చెప్పుకుంటూ అట్లనే డిస్కస్ చేసుకుంటూ ఉంచి వన్ డే ప్రాబబ్లీ ఎండ్ చేద్దాము అని అనుకున్నారేమో. సో ఇట్ వాజంట్ యూనో వీ డోంట్ నో వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎట్లుండేనా అనేది మనకు తెలియదు. ఇదంతా మనం అంటే అదంతా జరిగినాక వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్ తప్ప మోర్ ఆర్ లెస్ దిస్ కుడ్ బి, ఇట్ వాజ్ నాట్ అన్ ఇంపల్సివ్ డెసిషన్ కాదు అది. ఏదైనా అంటే మేబీ బేసిక్ గా సూసైడ్ చేసుకునే వాళ్ళు వెంటనే తీసుకునే డెసిషన్స్ అయితే ఉండవైతే. సో ఎప్పటి నుంచో వాళ్ళు లోపల అనుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనలైజ్ చేసుకున్న తర్వాతనే ఇలాంటి ఒక డెసిషన్కి వస్తారన్నమాట. అంటే బేసిక్ గా సూసైడ్ చేసుకునే వాళ్ళు అంతే అంటారా సార్? ప్లాన్డ్ సూసైడ్ ఉంటాయి, ఇంపల్సివ్ సూసైడ్స్ ఉంటాయి. దేర్ ఆర్ 2 వెరైటీస్. సో ప్లాన్డ్ సూసైడ్స్ ఆర్ ఆబ్వియస్లీ మోర్ ఇట్లా మనం అసలు అంటే అందాజా కూడా ఉండదు ఈ వీళ్ళ కేసులో. అంటే కన్సిడరింగ్ దట్ లేడీస్ దట్ ఉమెన్స్ ప్రొఫైల్ ఎందుకు అనుకుంటాం, షీ సీమ్స్ టు బి మంచి ఫ్యామిలీ, మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ, ఫైనాన్షియల్లీ దే ఆర్ రీజనబ్లీ వెల్ ఆఫ్, అంటే ఏం రిస్క్ ఫ్యాక్టర్లు మనకు కనపడాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ అ ప్లాన్డ్ సూసైడ్. చాలా సూసైడ్స్ ప్లాన్డ్ సూసైడ్స్ ఉంటాయండి. అక్కడ కూడా సూసైడ్ అసెస్మెంట్ స్కేల్స్ అని ఉంటాయి సైకాట్రిస్ట్లు. వెన్ యూ చూస్తాము వాళ్ళు ఏమైనా రీసెంట్ వాళ్ళ లైఫ్లో చేంజెస్ ఏమైనా తీసుకొస్తుండ్రా, తక్కువ ఆఫీస్కి పోవడం తక్కువ, లేకపోతే విల్ రాయడం చేస్తారు, లేకపోతే వాళ్ళ బిలాంగింగ్స్ ఇచ్చేయడం చేస్తుంటారు. సో సచ్ థింగ్స్. సో సూసైడ్ అసెస్మెంట్ కూడా చేస్తారు ఇన్ సమ్ కేసెస్. సో అట్లే ఎంతో కొంత ఇంకా మనం లేనప్పుడు మన దగ్గర ఇవన్నీ ఎందుకు అని చెప్పి బిలాంగింగ్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయడం అండ్ టోటలీ ఫ్రెండ్స్ రిలేషన్స్ దగ్గర నుంచి కూడా కట్ అయిపోతూ ఉంటుందా సార్? అంటే రిలేషన్ అంటే కాల్స్ ఐసోలేట్ అయిపోతుంటారు, కట్ ఆఫ్ అవుతుంటారు. అంటే ఇంకా ఏముంది, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ సోషలైజింగ్, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ మీటింగ్. సో అట్లా మాటలు కూడా దట్ సడన్లీ దే టర్న్ అ లిటిల్ మోర్ ఫిలాసాఫికల్. లైఫ్ ఏంది, ఎగ్జిస్టెన్స్ ఏంది. సో ఈ చేంజెస్ అన్లెస్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ తప్ప వేరే వాళ్ళు మేబీ అది చూడలేకపోవచ్చు. ఏదో మాట్లాడు కానీ ఎవ్రీడే చూసే వాళ్ళకి యూ టెన్ టు సీ సమ్ చేంజెస్. సో అది కూడా అగైన్ రెడ్ ఫ్లాగ్ అన్నట్టు. యూ షుడ్
అరే కూర్చోబెట్టి అట్లీస్ట్ మాట్లాడగలగాలి. ఇస్ దేర్ సంథింగ్ నిన్నేమైనా బాదర్ చేస్తుందా? మన దగ్గర అన్ఫార్చునేట్లీ అదే అంటే కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఒక దగ్గర ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మన దగ్గర వి డోంట్ హ్యావ్ సెంటర్స్. కానీ ఇప్పుడు ఆఫీస్ స్పేస్లో కూడా ఉంటారు సైకాలజిస్టులు అట్లా ఉంటారేమో, కానీ ఫ్రీగా మనం పోలేని పరిస్థితి కదా. ఓడేమనుకుంటాడో అనే ఈ దీంతో చాలా మంది కుంగిపోతారు. చాలా మంది దాంతోనే సఫర్ అయిపోతూ ఉంటారు ఇంటర్నల్లీ. ఈమె విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చు. ఆల్దో ఎవ్రీథింగ్ లుక్ గుడ్ ఇన్సైడ్, ఆమె ఒక్క ఆమెనే షీఈ్ రేజింగ్ ద చిల్డ్రన్ ఒక విధంగా ఫిజికల్ గా అట్లీస్ట్. సో ఆమె ఒకరితో ఆమె లైఫ్ పార్ట్నర్ దగ్గర లేకపోవడం వల్ల వేర్ డిడ్ షీ హ్యావ్, ఆ వెంటింగ్ ఎక్కడ జరగాలి, తన ఒకరితో షేర్ చేసుకోవాలి అనేది లేకుండా పోయింది. సో దట్ మస్ట్ హ్యావ్ ఈటన్ హర్ ఫ్రమ్ ఇన్సైడ్. సో బయట నుంచి అంత బాగా అనిపించిన లోపల నుంచి దేర్ మస్ట్ హ్యావ్ బీన్ ఇమ్మెన్స్ సఫరింగ్ అయి ఉండొచ్చు. సో అంటే ఆ లోన్లీనెస్ అది బాగా ఎక్కువగా ఉండి ఉండొచ్చు అంటారా? లైక్ అదే మీరు అన్నట్టు అంటే డార్క్ క్లౌడ్ లాగా అయిపోతుంది నేనైతే చుట్టూ. ఆల్దో దే ఆర్ డూయింగ్ వెల్ లైఫ్ లో, అట్లీస్ట్ అవుట్ సైడర్స్ కి కనిపించేది దే సీ ఓన్లీ డార్క్నెస్ అండ్ గ్లూమినెస్ అన్నట్టు. సో వాళ్ళకి ఇంకా హోప్ కనపడదు. ఆల్దో వాళ్ళు లేస్తారు, వాళ్ళ వర్క్ కి పోతారు, దే ఎర్న్ మనీ, దే పే దేర్ బిల్స్ అన్ని కరెక్ట్గా చేస్తుంటారు, కానీ విత్ ఇన్ లోపల దే ఆర్ సఫరింగ్. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ మన దగ్గర. దట్స్ వేర్ వి లాగ్ అ లిటిల్. అంటే ఆ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్కి మనకి లోపల అనిపించే దాని గురించి మాట్లాడడానికి వి నీడ్ లిటిల్ మోర్ పీపుల్ ఆర్ ఇంకొంచెం యాక్సెస్ టు ప్రొఫెషనల్స్ ఉండగలిగితే కొంత వీ కెన్ బి ఆఫ్ సమ్ హెల్ప్. సో బేసిక్గా ఇలా లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు, సరే ఆమె ఒంటరిగా ఉంది కదా, ఆమెకి కొంచెం మనం స్పేస్ ఇచ్చేద్దామని చెప్పి చాలా మంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. లెట్స్ గివ్ అస్ సమ్ స్పేస్ అని చెప్పి, ఆమె స్పేస్లోకి మనం వెళ్ళొద్దులే, ఆ లేటర్ తనే రికవరీ వచ్చేస్తూ ఉంటారు అని చెప్పి. బట్ అలాంటి టైంలోని మనం అలా వదిలేయడం అనేది కరెక్టే అంటారా వాళ్ళని? అంటే పర్సనల్ స్పేస్ ఇవ్వాలి అని చెప్పి. అది కరెక్ట్ పాయింటే మీరు చెప్పింది. చాలా మంది ఎందుకు పాపం ఆమె టైం ఇస్తే రికవర్ అవుతుందేమో అనుకొని ఎంతో మంది అవాయిడ్ చేయవచ్చు. బట్ ఈవెన్ దెన్ ఎక్కడనో ఒక దగ్గర కొందరు రియలీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవడం వుడ్ ఆల్వేస్ హెల్ప్, మరి కంప్లీట్ గా పక్కన పెట్టేయడం కన్నా. సో అందుకోసమే అంటే కొంచెము అది కాన్ఫిడెన్షియల్ గా అయినా ఎట్లయినా సరే దేర్ షుడ్ ఆల్వేస్ బి అ ప్లేస్. ఉంది ఒక గుడ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే దానికి ప్రపోర్షనేట్ గా ఒక ప్లేస్ ఉండాలి వేర్ యూ కెన్ టాక్ అబౌట్ యువర్. ఇప్పుడు డైలీ హెల్త్ క్యాంప్స్ అవన్నీ పెడతారు, ఇప్పుడు మీ ఛానల్ అయినా ఎక్కడైనా పెడుతుండొచ్చు ఎంప్లాయీస్ కి. సేమ్ వే ఒక ఇమోషనల్ దాని అసెస్మెంట్ కి సైకలాజికల్ వెల్ బీయింగ్ కోసం కూడా దే షుడ్ హ్యావ్ రెగ్యులర్ మంత్లీనో వన్స్ ఇన్ 2 months జస్ట్ బేసిక్ సెషన్స్ ఉండడం విల్ బి వెరీ హెల్ప్ఫుల్. లోగా ఫీల్ అయ్యేటప్పుడు ఒంటరిగా ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి టైంలోని మనం ఏం చేస్తే బెటర్, అంటే దాని నుంచి వెంటనే బయటికి రావడం కానీ, మేబీ ఎలాంటి నెగిటివ్ థాట్స్ నుంచి కావచ్చు, ఆర్ ఎల్స్ మనం ఇంకా డిప్రెస్ అయిపోవడం కావచ్చు, అంటే ఎలాంటివి మనం చేసుకుంటే వీటి నుంచి కొంచెం అవాయిడ్ చేసినట్టు అవుతుంది? యా, ఎందుకంటే మనము యాజ్ హ్యూమన్స్ వి ఆల్ గో త్రూ ఇమోషన్స్, అన్ని కైండ్స్ ఆఫ్ ఇమోషన్స్ పోతాము. హైస్, లోస్, ఎక్స్ట్రీమ్ లోస్, రియలీ లో డేస్ ఉంటుంది. సో ఫస్ట్లీ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సంబడి టు టాక్ టు, అ షోల్డర్ టు యునో రిలై ఆన్, బీట్ లైఫ్ పార్ట్నర్ కానీ, ఫ్రెండ్ కానీ, సిబ్లింగ్స్, బ్రదర్, సిస్టర్, పేరెంట్స్. సో ఎవరైనా సరే ఒకరితోని ఉట్టిగా జస్ట్ కూర్చొని, అంటే నీ ప్రాబ్లం మొత్తం మాట్లాడాల్సిన అవసరం లేదు, జస్ట్ టు సే ఏమైనా చేద్దామా, ఉట్టిగా అట్లా పోయొద్దామా, సంథింగ్ టు డూ లైక్ దాట్ ఇఫ్ యూ క్యాన్. ఆర్ నీ ఫ్యామిలీ మెంబర్, నీ వాళ్ళే నిన్ను గుర్తించి ఎవరైనా తీసుకోపోగలిగినా, ఎవరైనా ముఖ్యంగా మాట్లాడగలిగినా దట్ విల్ ఆల్సో హెల్ప్. లేదు యూ హ్యావ్ నో బడీ, నువ్వు ఏదో దూరం సిటీలో ఉన్నావు, ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంది, అక్కడ నీకు ఫ్రెండ్స్ లేరు, దీస్ ఆర్ వల్నరబుల్ పీపుల్ కదా, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. బికాజ్ మాట్లాడదాం అనుకున్నా ఎవరు ఉండరు, ఫోన్లలో ఆ సాటిస్ఫాక్షన్ అనిపించదు, ఆ పర్సనల్ కనెక్షన్ అనిపించదు. సో వాట్ డూ యూ డూ? అట్లీస్ట్ నీకు ఒక చిన్నప్పుడు సంథింగ్ దట్ యూ ఎంజాయ్ డూయింగ్, నీకు ఒక గేమ్ ఇష్టం ఉండేనా, ఒక స్పోర్ట్ ఇష్టం ఉండేనా, ఆర్ట్ ఇష్టం ఉండేనా, బుక్ రీడింగ్ ఇష్టం ఉండేనా, ట్రై టు పికప్. ఇష్టంగా చేయలేకపోవచ్చు ఫోర్స్ఫుల్గా అయినా, కానీ ఎంతో కొంత జస్ట్ పిక్ ఇట్ అప్, స్టార్ట్ డూయింగ్ ఇట్ అగైన్, ఆర్ ఫైండ్ సమ్ న్యూ హాబీ, లెర్న్ సమ్ న్యూ థింగ్, సంథింగ్ ఆఫ్ దట్ కైండ్ ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. కానీ అక్కడైనా సరే
హోప్లెస్నెస్ అనేది వచ్చే లోపల వీ హ్యావ్ టు యాక్ట్. ఒక్కసారి హోప్ లేదు అనే దాంట్లోకి పోయినరు అంటే ఇట్ కెన్ బి వెరీ అంటే డిఫికల్ట్ టు మనంతలా మనం బయటికి రావడానికి చాలా కష్టం అనిపిస్తుంది. దట్స్ వెన్ యూ విల్ నీడ్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, సైకాట్రిస్ట్ని కలవడం అండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది. సో యా, బేసిక్గా ఇట్స్ ఆల్వేస్ గుడ్ మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎట్లా పెట్టము, ఓవర్ వర్క్ ఎందుకు చేయాలి. సో ఈ బ్యాలెన్స్ చేసుకోగడం అనేది అంటే సమ్ టైమ్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని మాట్లాడడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లగ్జరీ. ఎందుకంటే ఎంతో మందికి ఎక్స్ట్రా అవర్స్ చేయకపోతే గడవదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లా మళ్ళీ హౌ డు దే యునో టేక్ అ బ్రేక్ తీసుకో, దే కాంట్ అఫోర్డ్ అ బ్రేక్ అనుకుంటున్నాం. సో దట్స్ వేర్ ఆ ఎంప్లాయర్ ఉంటాడు కదా, హీ హ్యాస్ టు ప్లే ద రోల్ ఆఫ్ కేర్ టేకర్. వానికి నేను ఎక్కువ పని ఇస్తున్నానా, డస్ ఈ నీడ్ అ బ్రేక్. సో మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఎన్నో జాబ్స్ అన్రెగ్యులేటెడ్ ఉంటాయి, ఒక పర్మనెన్సీ ఉండదు దానికి. సో ఆ స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంతమందికి ఇప్పుడు మనం మాట్లాడుకునేది యాక్సెస్ వచ్చినా, ఆల్ దట్ ఐల్ అడ్వైజ్ ఇస్ డెవలప్ సమ్ హాబీ. మీకు ఎప్పుడు ఏదైనా సరే, నాకు ఒక అరగంట సేపు ఐ నో ఐ గో ఫర్ అ రన్ కానీ, ఐ గో ఫర్ అ వాక్, స్విమ్మింగ్ పోతానా, లేకపోతే క్రికెట్ ఆడుతానా, టేబుల్ టెన్నిస్ ఆడుతానా, షటిల్ ఆడుతానా, ఏదో ఒకటి ఫైండ్ సంథింగ్, లేకపోతే సినిమా చూస్తానా, ఎనీథింగ్ ఆఫ్ దట్ కైండ్. ఎంతో కొంత ఆ థాట్స్ని బ్రేక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో దట్స్ సంథింగ్ ఐ విల్ అడ్వైజ్. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సో ప్రెసెంట్ విజయారెడ్డి కేసుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అందరి మధ్యలో కూడా చాలా చాలా ప్రశ్నలు ఇవాళ రైజ్ అవుతూ ఉన్నాయి. పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, బేసిక్గా ఏదైతే లోన్లీనెస్ అని చెప్తూ ఉన్నారో ఇదొకటే ప్రధానమైన కారణమా? అండ్ మనకి ఇప్పటికీ సైకియాట్రిస్టులు చెప్తున్నట్టు ముందు నుంచి కూడా ఇటు పిల్లలతో కూడా ఆమె డిస్కస్ ఏమైనా చేశారా, ఏమైనా చెప్పుకున్నారా? అంటే మన తండ్రితో చెప్పుకోవాలంటే ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు, పక్కనే ఉన్న పిల్లలతో ఏమైనా షేర్ చేసుకున్నారా? సో పిల్లల్ని ఏమైనా మైండ్ వాష్ ఏమైనా చేశారా అనే దానిపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగాల్సి ఉంది. ప్రజెంట్ సైకియాట్రిస్టులు చెప్తున్న ప్రకారం అయితే మనం చూసుకున్నట్లయితే ఆమె లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారంటే మనకి బయటకి కనిపించినట్టు చాలా హ్యాపీగా ఎప్పుడు రెగ్యులర్గా ఆమె వర్క్స్ ఆమె చేసుకుంటూ, లేకపోతే జాబ్కి వెళ్తూ వస్తూ పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లోకి కావాల్సిన చూసుకుంటూ రెగ్యులర్గా ఆమె టాస్క్లు ఆమె నిర్వహిస్తూ ఉంటే ఎవరికి కూడా డౌట్ రాదు. బట్ ఇంటర్నల్గా వాట్ షీ ఈజ్ సఫరింగ్ అన్నది ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి, సో ఆ యొక్క మనోవేదన ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. దానికి ఆమె చాలా సఫర్ అయ్యారు, అది ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. సో పిల్లలకి ఇంకా ఫైనల్గా ఇంకా డెసిషన్ తీసుకున్న తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఇలాంటి కేసెస్లోనే అని అయితే చెప్పడం జరిగింది. మరి చూడాలి, ఇప్పటి వరకు కూడా పోలీసులు ఒకదాని తర్వాత ఒకటి బయటకైతే చెప్తూ ఉన్నారు. మరి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. చూడాలి ఏమై ఉండొచ్చు ఏంటి అన్నది.